శ్రీకృష్ణుడిని ఎలాగైనా చంపించాలని తన మేనమామైన కంసుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పటి నుంచే చాలా మంది రాక్షసుల్ని పంపాడు. వాళ్ళందరినీ కృష్ణుడు అవలేలగా చంపేస్తాడు. ఇక విసిగిపోయిన కంసుడు కృష్ణుడిని మధురకే పిలిపించి చంపించాలని పన్నాగం పొందుతాడు. తను చేయబోయే ధనుర్యాగానికి రావాలని చెప్పి ఉద్ధవుడితో ఆహ్వానం అందుకున్న కృష్ణుడు అన్ని విషయాలు తెలిసిండు కూడా మధురకు వెళ్తాడు. మధురలో తనకు చాలా మంది అభిమానులు భక్తులు ఉన్నారని తెలుసుకుని కాలినడకనే అతిథి గృహానికి వెళ్లాలని రథం దిగి నడుస్తాడు. అలా నడుస్తున్న కృష్ణుడికి దారిలో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె శరీరంలో 3 వంకరలతో గూనితో చాలా వికృతంగా ఉంటుంది. ఆమెను చూసిన కృష్ణుడు సుందరి అని పిలుస్తాడు. తన వికృత రూపం చూసి సుందరి అని పిలిచి ఎగతాళి చేసింది ఎవరా అని చెప్పి కోపంతో తల పైకెత్తి చూస్తుంది. కృష్ణుడిని చూడగానే తన కోపమంతా పోయి బాధతో, ఏంటి కృష్ణ, నన్ను నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? ఇప్పటికే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎగతాళి చేయడంతో చాలా బాధపడుతున్నాను. నువ్వు కూడా ఇలా అనటం భావ్యం కాదు అని తనను తను పరిచయం చేసుకుంటూ, నా పేరు త్రివక్ర, అంటే శరీరంలో 3 వంకరలు ఉన్నదాన్ని. నేను కంసుని కొలువులో గంధాలు సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పని చేస్తూ ఉంటాను. నేను తయారు చేసిన సుగంధ ద్రవ్యాలు అంటే కంస మహారాజుకి చాలా ఇష్టం. నీకు కూడా అవి పూస్తాను రా అని కృష్ణుడి కాళ్ళకి చేతులకి భుజాలకి ఆ సుగంధ ద్రవ్యాలు పూస్తుంది. ఆ సువాసనకి మెచ్చిన కృష్ణుడు ఆ త్రివక్రని అనుగ్రహించాలని ఆమె యొక్క పాదాలను తన పాదాలతో నొక్కిపెట్టి ఆమె గడ్డం కింద చేయి పెట్టి అలా పైకి లేపుతాడు. అంతే, ఆమె శరీరంలో ఉన్న 3 వంకరలు పోయి ఆమె అందవికారం అంతా పోయి అతిలోక సుందరిగా మారిపోతుంది. ఆ అద్భుతాన్ని చూసిన చుట్టూ ఉన్న జనాలు చప్పట్లు కొడుతూ కృష్ణుడికి జయ జయ ధ్వానాలు చేస్తారు. ఏం జరిగిందో అర్థం కాని అయోమయంలో ఉన్న త్రివక్ర కృష్ణుడి బుగ్గల్లోకి చూస్తుంది. కృష్ణుడి బుగ్గల్లో తన ప్రతిబింబాన్ని చూసుకొని అసలు విషయాన్ని గ్రహించి కృష్ణుడు సామాన్య బాలకుడు కాదు, సాక్షాత్తు పరమాత్మే అని గ్రహించి ఆనందంతో కృష్ణుడికి నమస్కారం చేస్తుంది. జై శ్రీకృష్ణ.